హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ బటర్‌ఫ్లై డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! ఈ బటర్‌ఫ్లై డిజైన్ నేను ఎలా క్రియేట్ చేశాను అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఈ బటర్‌ఫ్లై డిజైన్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు చాలా ఈజీగా చేయగలరు. అలాగే బిగినర్స్ కూడా చాలా సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసి నేర్చుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇలాంటివి 5 ఇంచెస్ దగ్గర 4 పీసులు అయితే తీసుకున్నాను. చూడండి, 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని అలా 4 పీసెస్ అయితే కట్ చేసేసుకోండి. ఇలా 4 పీస్ కట్ చేసుకున్న తర్వాత ఒక 2 పీసెస్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసిన పీసెస్ని చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసిన పీసెస్ని 2.5 ఇంచెస్ రౌండ్గా కటింగ్ అయితే చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా 2.5 2.5 2.5 ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కత్తెర తీసుకొని వాటిని మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా రౌండ్ అనేది కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో కదా. ఇలా రౌండ్గా వచ్చిన పీసెస్ కదలకుండా మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా, అలా కదలకుండా ఒక పిన్ అనేది మధ్యలో పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా, బాక్స్ షేప్ ఉన్న 5 మనం తీసుకున్నాము, కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని రౌండ్గా బాక్స్ షేప్ వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే సేమ్ అలాగే రౌండ్ బాక్స్ షేప్ వచ్చేలాగా కుట్ అనేది వేసుకోండి. స్ట్రైట్గా వేసుకోండి. అటు ఇటు వెళ్ళిందంటే బటర్‌ఫ్లై డిజైన్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి నిదానంగా స్లోగా అయినా చేసుకోండి. ఇలా అంతే. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం కదా, ఇంకొకటి మనం 2.5 కట్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ పీస్ను కూడా సేమ్ అలాగే రౌండ్ అనేది తిప్పుకుంటూ నిదానంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. చూడండి, రౌండ్గా తొందర ఏం లేదు, నిదానంగా అయినా పర్వాలేదు, రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకోండి. షేప్ కొంచెం తప్పైనా బటర్‌ఫ్లై డిజైన్ అనేది కొంచెం షేప్ అనేది మారుతుంది కాబట్టి రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. చూడండి, నేను చేయి పెట్టి ఎలా రౌండ్ తిప్పుతున్నానో మీరు కూడా అలాగే చేయి పెట్టేసి రౌండ్గా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు తీసేసి దారాలన్నీ కట్ చేసేసుకొని మధ్యలో పిన్ అనేది తీసేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఖర్చు అయితే పెట్టుకోండి. ఎందుకంటే రౌండ్ షేప్ అనేది నీట్గా క్లియర్గా రౌండ్ లాగా వస్తుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత పైన 2 ఫోల్డింగ్స్ మనం 2 పీసెస్ తీసుకున్నాం కదా, ఒక పీస్ని అయితే తీసుకొని దాన్ని కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత అయితే కట్ చేసేయండి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, ఈ చిన్న హోల్లో నుంచి మనము లోపల క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని అయితే బయటకు తీసుకురావాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఈ చిన్న హోల్లో నుంచి ఫ్యాబ్రిక్ని మొత్తం ఇలా నేను చూపిస్తున్న విధంగా టర్న్ అయితే చేసుకోండి. తర్వాత
ఇలా నీట్గా ఫ్యాబ్రిక్ మొత్తం రౌండ్ షేప్ వచ్చేలాగా టర్న్ చేసుకొని నీట్గా క్లీన్ అది చేసుకోండి. చూడండి చిన్న చిన్న ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి అలా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా మొత్తాన్ని ఒక సిజర్ తీసుకొని ఇలా ఇలా నేను చూపిస్తున్న విధంగా సిజర్ తీసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా మొత్తాన్ని నీట్గా అనేది చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా సిజర్ తోటి మూల మూలలకి రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోండి. పైన కుట్టు మాత్రం వేయద్దండి, ఎందుకంటే అలా కుట్టు వేసే బటర్ఫ్లై డిజైన్ అనేది చూసేటప్పుడు బాగా అనిపించదు. కావాలంటే మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం బాక్స్ షేప్ అనేది మార్క్ అదే స్టిచ్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా సెంటర్ లో ఒక హోల్ అయితే పెట్టేసుకొని సేమ్ ఇది నేను ఇప్పుడు చేసిన విధంగానే హోల్ అయితే పెట్టేసుకొని ఈ హోల్ లో నుంచి మొత్తం ఫ్యాబ్రిక్ ని టర్న్ చేసేయాలి. అదే రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, అలాగే టర్న్ చేసుకున్నాం కదా హోల్, అది రౌండ్ షేప్ ది. అదే విధంగా ఈ బాక్స్ షేప్ ఉన్న ఫ్యాబ్రిక్ ని కూడా అలాగే రివర్స్ చేసుకుందాం. చూడండి నేను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని అయితే రివర్స్ అనేది చేసుకోండి. రివర్స్ చేసుకోవడం చాలా కష్టం కదా, కానీ ట్రై చేయండి, వస్తుంది. ట్రై చేస్తేనే కదా మనం ఏదైనా సాధించగలం. అందుకే నిదానమైన పర్వాలేదు, తొందరపడకుండా ఓపికతోటి ఈ పీస్ అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా నిదానంగా రివర్స్ అనేది చేసుకోండి. ఇలా కత్తిరి తీసుకొని మూలలు ఉంటాయి కదా, ఆ మూలలు నీట్గా వచ్చేలాగా అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి బాక్స్ షేప్ మనం పీస్ ఉంది కదా, ఆ పీస్ ని సెంటర్ కి ఒక లైన్ అనేది వేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది వేసుకోండి. అలాగే రౌండ్ షేప్ ఉంది కదా, అది కూడా మధ్యలో పాయింట్ అనేది వేసుకొని ఇంకొక స్కేల్ పెట్టేసి స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత నీడిల్ తీసుకొని థ్రెడ్ నీడిల్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ ని మడుస్తూ పైకి కిందికి అంటే అప్ అండ్ డౌన్ వచ్చేలాగా నీడిల్ ని గుచ్చుతూ దారం అనేది తీసుకురండి. ఇలా హెచ్ఎస్ వరకు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి లాస్ట్ వరకు అనేది ఇలా మొత్తాన్ని ఫోల్డ్ చేసి గట్టిగా లాగండి. ఇలా లాగిన తర్వాత ఇంకొక బాక్స్ షేప్ మనం పీస్ తీసుకున్నాం కదా, ఆ బాక్స్ షేప్ పీస్ ని కూడా సేమ్ నేను చూపిస్తున్న విధంగా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ పైకి మొత్తాన్ని దారం మొత్తం చివరి వరకు లాగేసేయండి. ఇలా థ్రెడ్ ను మొత్తం పైకి అనేది లాగేసేయండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ ను మొత్తం లాగేసిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ ని కొంచెం బటర్ఫ్లై షేప్ వచ్చేలాగా అయితే మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత అది గట్టిగా స్టిక్ ఆన్ అవ్వడానికి మీరు థ్రెడ్ ని రౌండ్ గా ఒక 4-5 సార్లు తిప్పేసేయండి. నేను చూపించాను కదా, అలా 4-5 సార్లు తిప్పేసిన తర్వాత ఇలా తిప్పేసిన తర్వాత షేప్ అనేది ఫ్యాబ్రిక్ ని మూవ్ చేస్తూ అలా నేను చూపిస్తున్న విధంగా అంతా కొంచెం మీరు ఐరన్ చేసుకుంటే నీట్ గా వస్తుంది. ఇలా బటర్ఫ్లై డిజైన్ అనేది చేసుకోవాలంటే కొంచెం థిక్నెస్ ఉన్న క్లాత్ తీసుకోండి. చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్ అనేది ముడి అనేది వేసుకోండి, అలాగే స్టిక్ ఆన్ అవుతుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే థ్రెడ్ తోటి అదే నీడిల్ తోటి లేస్ ఉంటుంది కదా, లేస్ అనేది అటాచ్ చేసుకుందాం. ఇలా ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ లేస్ అనేది తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఒక నీడిల్ తీసుకొని కుట్టు అనేది వేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం రౌండ్ నీడిల్ తో స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా నెక్స్ట్
థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ మనము బ్లౌజ్కి వాడతాం కదా, ఆ థ్రెడ్ తీసుకొని ఒకటి 6 ఇంచెస్ ఇంకొకటి 9 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని థ్రెడ్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ 3 పీసెస్ తీసుకొని ఆ 3 పీసెస్ 2.5 ఉండేలాగా కట్టింగ్ అనేది చేసుకోండి. అలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము లట్కన్స్ ని డిజైన్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఈ 3 లట్కన్స్ ను కూడా అదే విధంగా డిజైన్ అనేది చేసుకుందాం. ఇప్పుడు 6 ఇంచెస్ దగ్గర మనం థ్రెడ్ తీసుకున్నాం కదా, దానికి ఒకటి అయిపోయింది. ఇప్పుడు 9 ఇంచెస్ థ్రెడ్ ని తీసుకొని మనం టాజల్స్ రెడీ చేసుకుంటాం కదా, అలాగే మీరు ఈ టాజల్స్ కూడా రెడీ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా 6 ఇంచెస్ సపరేట్ మనం ఆల్రెడీ చేసుకున్నాము. 9 ఇంచెస్ థ్రెడ్ కి అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా టాజల్స్ లాగా రెడీ చేసుకోండి. అలాగే చేసుకున్న తర్వాత ఇప్పుడు 9 ఇంచెస్ థ్రెడ్ ని ఇలా రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి. రెండు సమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 6 ఇంచెస్ థ్రెడ్ ని కూడా అలాగే సెంటర్ లో పెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకుందాము. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మొత్తం సరి చేసుకొని వాటి చుట్టూ ఇలా అవి ఎక్కడా కదలకుండా ముడి అనేది వేసుకోండి. ఇలా నీట్ గా ముడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బటర్ఫ్లై డిజైన్ చేసుకున్నాం కదా, దానికి బ్యాక్ సైడ్ అన్నమాట, బ్యాక్ సైడ్ పెట్టేసుకొని రౌండ్ ఆ లేస్ చుట్టూ ఆ థ్రెడ్ చుట్టూ ముడి అనేది గట్టిగా వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత బటర్ఫ్లై డిజైన్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. అంతే, లెహంగా టాజల్స్ కానీ లేదంటే బ్లౌజ్ కానీ లేదంటే బ్యాక్ సైడ్ ఒక క్లిప్ పెట్టేసి జడకు కూడా పెట్టేసుకోవచ్చు. లేదంటే పిల్లలకి ఫ్రాక్స్ కుడతాం కదా, ఫ్రంట్ సైడ్ కూడా బఫ్ లాగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ బటర్ఫ్లై డిజైన్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.